హాయ్ అండి. హెన్నా యాక్చువల్‌గా పెద్ద పెద్ద సెలూన్స్‌లో గానీ, పర్ఫెక్ట్ బ్యూటీషియన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ హెన్నా అసలు అప్లై చేయొద్దు అని చెప్తారు. దానికి మెయిన్ రీజన్ హెయిర్‌కి ఈ హెన్నా ఒక కోట్ లాగా వస్తది. సో దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతది. అందుకని హెన్నా ఎప్పుడు హెయిర్‌కి అప్లై చేయొద్దు అంటారు. కానీ చాలామంది హెన్నా పెట్టుకుంటేనే నా హెయిర్ బాగుంటది, హెన్నా పెట్టుకుంటేనే నా హెయిర్ సిల్కీగా ఉంటది, స్మూత్ ఉంటది అంటారు. అనే వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ హెన్నా వల్ల హెయిర్‌కి ఏం డ్యామేజ్ ఉండకుండా ఉండాలి అంటే ఒక ఇంగ్రీడియంట్ కలిపి పెట్టుకుంటే మీ హెయిర్ బాగుంటది. అదేంటో చూద్దాము. జనరల్‌గా అందులో లెమన్ ఏస్తారు, పెరుగేస్తారు, మెంతులేస్తారు. అట్లా ఏదంటే అదేసి మిక్స్ చేసి పెడతారు. కానీ అది పెట్టొద్దండి. హెయిర్‌కి కొన్ని హెయిర్‌కి సెట్ అవుతది, కొన్ని హెయిర్‌కి సెట్ అవ్వదు. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది కలిపి పెట్టేస్తూనే ఉంటారు. సో అది పెట్టొద్దు. ఈ హెన్నాలో మనకి పచ్చిపాలు ఉంటాయి కదా, ఈ పచ్చిపాలు ఒక గ్లాస్ పచ్చిపాలు తీసుకొని హెన్నాలో మిక్స్ చేసి పెట్టుకోవాలి. అందులో డికాషన్ కానీ ఎగ్ కానీ ఏది మిక్స్ చేయొద్దు. ఈ పచ్చిపాలు కలిపి పెట్టుకుంటే మాత్రం హెయిర్ సిల్కీగా, ఎగ్ కానీ ఏది మిక్స్ చేయొద్దు. ఈ పచ్చిపాలు కలిపి పెట్టుకుంటే మాత్రం హెయిర్ సిల్కీగా అవుతుంది, స్మూత్ అవుతుంది. అది ఎలానో చూద్దాము. ఇప్పుడు నేను ఇంత హెన్నా తీసుకున్నాను. దీనికి గ్లాస్ పచ్చిపాలు పోస్తున్నాను. మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను నేనైతే. 1.5 అవర్ 2 అవర్స్ దాకా పెట్టుకోలేదు. జస్ట్ ఒక 1 అవర్ అయితే అది పాలేసి పెట్టుకున్న దాన్ని ఒక 1 అవర్ ఇట్లా పక్కకు పెట్టేసుకొని అప్లై చేసుకుంటున్నాను. మీకు అప్లికేషన్ మాత్రం మీకు తెలుసు కదా, అప్లికేషన్ తెలిసిన విధంగానే పెట్టుకొని ఒక 3 అవర్స్ వరకు అయితే తల మీద ఉంచొచ్చు. నేనైతే 3-4 అవర్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను కాబట్టి ఒక 3 అవర్స్ అయితే పెట్టుకుంటాను. అంతకుమించి నేను ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయను విన్నాను. చాలా మంది నా హెయిర్ కోసం టిప్స్ అడుగుతారు. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలో చూద్దాము. కొంచెం నాకు గ్రే హెయిర్ చాలా అయింది. నేను ఎప్పుడో ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అట్లా హెయిర్ కలర్ వేస్తాను. జనరల్గా అయితే నాకు అసలు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యన చాలా పైకి వచ్చింది. నేను సర్వీస్ ఇచ్చే నా క్లయింట్స్ అందరూ హెన్నాలో ఏం మిక్స్ చేస్తావు అని అడుగుతాను. కానీ నేను ఎప్పుడూ ఇది రివీల్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాను. హెన్నాలో ఈ పాలు ఒకటి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా స్మూత్గా అవుతుంది. మొత్తం ఒకటే సైడ్ నుంచి కాకుండా అటొక సైడ్ నుంచి తీసుకుంటూ పెట్టుకోండి. అప్లికేషన్ అనేది ఈజీగా అవుతుంది.
ఈ ప్యాంట్ని ఒక 2 hours 3 hours నుంచి వాష్ చేసుకోండి. వాష్ చేస్తే కూడా కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అని అంటారు. నార్మల్ అది మీ ఇష్టం. హాట్ వాటర్ వల్ల హెయిర్ కలర్ ఏం పోదు, కూల్ వాటర్ వల్ల ఏం అవ్వదు. మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి మీరు వాష్ చేసుకోవచ్చు. చాలా మంది హాట్ వాటర్తో వాష్ చేయొద్దు, ఆఫ్టర్ షాంపూ యూజ్ చేయొద్దు అని డౌట్స్ వస్తుంటాయి. కానీ అది ఏం అవసరం లేదండి. ఇదే మన హెయిర్కి పట్టుకోదు కాబట్టి మీరు వాష్ చేస్తున్నా, మీరు షాంపూ పెట్టినా పెట్టకపోయినా, చల్లనీళ్ళైనా వేడినీళ్ళైనా మీరు వాష్ చేస్తున్నా కొద్దీ కలర్ పోతూనే ఉంటుంది. సో ఎవ్రీ 10 washes వరకు మాత్రం మీకు హెయిర్ కలర్ పోతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లా మీ కంఫర్ట్ని బట్టి మీరు వాష్ చేయండి. చల్లనీళ్ళు వేడినీళ్ళు మీ కంఫర్ట్ని బట్టి వాష్ చేయండి. థ్యాంక్స్ అండి.